ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి జరగలేదని తాను ఎక్కడా చెప్పలేదన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. కేవలం రేస్ ఈవెంట్ తో హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని మాత్రమే చెప్పారని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉందని ఇప్పుడు మాట్లాడడం సరికాదన్నారు. తాను కేటీఆర్ కు క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వలేదన్నారు. కొంతమంది మీడియా వాళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుందన్నారు దానం. మూసీ ప్రక్షాళన ఎట్టి పరిస్థితుల్లోనూ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ సర్కార్ నెరవేరుస్తుందన్నారు. ఊహించుకొని ఇలా ఉంది, ఇలా జరిగింది అని, ఇలా అవుతుందని, లేకుంటే మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేటీఆర్ గారికి నేనేమన్నా క్లీన్ చీట్ సర్టిఫికేట్ ఏమి ఇవ్వలేదు. అక్కడ గతంలో రాజశేఖర రెడ్డి గారు లేనప్పుడు, అధికారంలో లేనప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ సిటీకి ఫార్ములా 1 రేస్ రావాలి, వస్తే బాగుంటుంది అని చెప్పి అప్పుడు ఆ సందర్భంలో నన్ను అడగడం జరిగింది. ఈ ఫార్ములా గురించి అని చెప్తే ఈ ఫార్ములా కూడా మంచిదే హైదరాబాద్కు అని చెప్పాను. అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడైతే వేసామో అప్పుడే పెరిగింది. కాకపోతే మేమేం చెప్పాము, ఈ ఫార్ములా వల్ల కూడా బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెరిగింది. వాళ్ళు అడిగిన సందర్భంలో కేటీఆర్ గారి మీద ఆరోపణలు వచ్చినాయి కదా అంటే, ఎప్పుడైతే క్విడ్ ప్రోకో ఉంది అని చెప్పి ప్రభుత్వం కానీ అధికారులు కానీ లేకుంటే డిపార్ట్మెంట్ భావించినప్పుడు దాని మీద ఒక విచారణ జరుగుతప్పుడు ఆ విచారణ జరిగే సందర్భంలో నేను కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది సబ్జుడీస్ అవుతుంది కాబట్టి కోర్టులో ఉంది, అదేవిధంగా మరి యాంటీ కరప్షన్ కేసులో ఉంది, అదేవిధంగా ఈడీ కోర్టులో ఉంది. కాబట్టి వాళ్ళు త్వరలో తేలుస్తారు. తేల్చిన తర్వాత అది ఎవరు మరి ఇందులో నేరస్తుడు అనేది తేలుస్తారు. తప్పకుండా అది బయటకు వస్తుంది. ఎందుకంటే చాలా క్లియర్గా ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పి అన్నప్పుడే అక్కడే క్విడ్ ప్రోకో జరిగింది అనేది ఒక అనుమానం ఉంది. కాబట్టి దానికి మనము అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కేటీఆర్ వచ్చినాకనో బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక రాలేదు. ఈ ఫార్ములా వస్తే, ఫార్ములా ఈ వస్తే అడిషనల్ గా యాడ్ అవుతుందని చెప్పాను తప్ప దాన్ని వక్రీకరించి అంటే తప్పు ఏం లేదు. ఈ ఫార్ములా వచ్చిన వాళ్ళు తప్పు ఎవరు ముఖ్యమంత్రి గారు కూడా అంటలేరు, ఎవరు అంటలేరు. అన్న జరిగిన క్విడ్ ప్రోకో గురించి, అలా జరిగిన అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఆ అవినీతి గురించి అడుగుతుంటే అది పక్కన పెట్టి బ్రాండ్ 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 అని చెప్పి సొంత డప్పు కొట్టుకోవడం కరెక్ట్ కాదు.